రోజు ఎంత లేపినా లేపినోడు ఈరోజు సడన్గా తెల్లారులో అంటున్నాడు. హ్మ్, చూద్దాం. సిరి, మై డార్లింగ్. ఏంటండి ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారు? ఈరోజు ఎందుకో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాత్రంతా నీతో తనివి తీరా గడపాలను. సరేనండి, మీ ఆనందమే నా ఆనందం. నువ్వు వచ్చేసి రోజు ఎంత లేపినా లేపినోడు ఈరోజు సడన్గా తెల్లారులో అంటున్నాడు. హ్మ్, చూద్దాం. సిరి, సిరి, త్వరగా రా. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. రోజు ఏదో కోల్పోయిన వాళ్ళగా బాధగా ఉండేవారు. నువ్వు కూడా ఈ మల్లెపూల్లో అప్సరసలా ఉన్నావు. ఏమైందండి? ఎన్ని ముద్దులు పెట్టినా, ఎంత రొమాన్స్ చేసినా నాకు మూడ్ రావట్లేదు. రోజు ఇలాగే చేస్తున్నారు. ఈరోజు ఏదో హుషారుగా ఉంటే చాలా ఆనందపడ్డాను. నాకు మూడ్ తెప్పిస్తారు, మీరు పడుకుంటారు. నాకు ఆశగానే ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. రేపు వెళ్ళి ఏదైనా మంచి డాక్టర్ దగ్గర చూయించుకోండి. రోజు ఇలాగే అంటే నా వల్ల కావట్లేదండి. మీరంటే నాకు పిచ్చి, చాలా ఇష్టం. మీతో కాపురం చేసి పిల్లల్ని కనాలనుంది నా కోరిక. సర్లే, రేపు ఖచ్చితంగా డాక్టర్ని కలుస్తా. గుడ్ నైట్. ఇంకా నా బతుక్కి గుడ్డెక్కడుంది? సిరి, వస్తున్నానండి. అన్నట్టు మన పోర్షన్ ఖాళీగా ఉంది కదా, అది ఎదగిచ్చేద్దాం. బయట టూలెట్ బోర్డు పెట్టాను, ఎవరైనా వస్తే మాట్లాడి ఇచ్చే. ఇప్పుడు ఎందుకండి అనవసరంగా? మన పోర్షన్ మనకుంది కదా, అది ఎటు ఖాళీగా ఉంది కదా, ఎవరైనా ఉంటే శుభ్రంగా ఉంటుంది, లేదంటే బూజు పట్టి దరిద్రంగా ఉంటుంది. వెళ్ళొస్తాను, బాయ్. బాయ్ అండి.
ఖాళీగా ఉంటే బూజు పడుతుందంట. మరి నేను ఖాళీగా లేను. నేనెవరికి చెప్పాలి? ఎవరు? మేడం టూలెట్ బోర్డ్ చూసి వచ్చాను. ఓ అవునా, సరే రండి చూపిస్తా. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ ఇదే. వెళ్ళి చూడొచ్చు ఒకసారి? యా చూసుకోండి. ఓకే. రూమ్ చాలా బాగుంది. హైదరాబాద్లో కూడా బాగానే దొరుకుతున్నాయి రూమ్లో. రెంట్ ఎంత అంటదో? రూమ్ ఎలా ఉంది? ఓకే అండి, రూమ్ చాలా బాగుంది. ఓకే, మీరు ఫ్యామిలీగా బ్యాచిలర్స్? లేదండి, నేను స్టిల్ బ్యాచిలర్. ఓ ఓకే, ఏం చేస్తుంటారు? సినిమాల్లో నటిస్తుంటాను. అవునా, సరే. ఒక్కరే ఉంటారా? ఒక్కనే అండి ఉండేది. ఓ ఓకే. రూమ్ రెంట్ ఎంతండి? రూమ్ రెంట్ 5,000. 2 నెలల రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి. అలాగే అండి. సరే, ఉన్నాయన్నీ తీసేసుకోండి. ప్రజెంట్ అయితే ఇవే అడ్వాన్స్. సరే ఓకే అండి. సరే అమ్మా. సరే అండి. ప్రియా, నా గుండెలయ్య నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఆకర్షించాను. నా మనసు తట్టుకోలేకపోతుంది. ఇక నేను ఊహల్లో పొంగిపోతున్నాను. ప్రియా, ఇక నేను ఆగలేను. ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ సో మచ్. ఏం చేస్తున్నారండి? అది రేపు షూటింగ్ ప్రాక్టీస్ ఉందండి, అందుకే డైలాగ్ ప్రాక్టీస్ అవుతున్నాను. ఓ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? నేను ఇంకేదో అనుకున్నాలేండి. అవును, మీ ప్రాక్టీస్ నేను కూడా చూడొచ్చా? అయ్యో, దానికేముంది, రా చూడండి. ఓకే. ఒక స్మాల్ హెల్ప్ అండి. ఇందాక నుంచి నేను ఒక్కనే చేస్తుంటే కొంచెం ఫీల్ రావట్లేదు. మీరు ఎదురుగా నించొని ఉండండి, నేను డైలాగ్ చెప్తాను. నేనా ఎదురుగా నించోవాలా? అలా కాదనకండి, ఏమో జస్ట్ నించోండి అంతే చాలు. నేను డైలాగ్ చెప్తాను, నాకు ఒక ఫీల్ వచ్చింది. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. సరే ఓకే. అయితే ఇప్పుడు రిహార్సల్ చేద్దామా? చేద్దాం. రెడీగా మీరు? ఓకే రెడీ. ప్రియా, నా గుండెలయ నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి నేను పులకరించిపోయాను. నిన్ను ఎప్పుడైతే చూశానో నా బాడీ నాలో లేదు అసలు. ఇక నేను ఆగలేను. నిన్ను చూసిన తర్వాత ఇక నేను ఉండలేను. ఐ లవ్ యూ ప్రియా.